నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం ఉస్నాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో ఉస్నాబాద్ ఏసీపీ సదానందం, సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ఏసీపీ సదానందం మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలకు భద్రతాభావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, గ్రామాలలో, పట్టణాలలో, కాలనీలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాలలో కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా మరియు గ్రామంలో చుట్టుప్రక్క గ్రామాలలో, కాలనీలలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నా, కలిగి ఉన్నా వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని, లేదా డయల్ 100కు ఫోన్ చేసినచో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. అమ్మ, అక్క, తల్లి 100 మరువకు మళ్ళీ. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే, ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి, కంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి. 100కు నువ్వు ఫోను కొట్టు, ఆకతాయి ఆట కట్టు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే, ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే ర్యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే, ర్యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే 100కి ఫోన్ కొట్టు, పోకిరీల పని పట్టు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. క్యాబు, ఆటో, బస్సులో ప్రయాణము చేసేటప్పుడు, క్యాబు, ఆటో, బస్సులో ప్రయాణము చేసేటప్పుడు నడిపేటి డ్రైవరు నడవడిక తప్పుకుంటే, నడిపేటి డ్రైవరు నడవడిక తప్పుకుంటే టెస్ట్ చేస్తే వెహికల్ తాకు చేస్తుంది. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మనల ఆపదలో ఆదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు.
పసిపిల్లల వేధించి పనిలో నా పెట్టుకుంటే ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయంలుంటే కలుపు 100 నంబరు పోలీసులు రక్షిస్తారు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మరల ఆపదలో వాదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. గల్లీలో గొడవ పెట్టి గందరగోళం చేస్తే దొంగతనం దోపిడీ కూనీ చెయ్యగ చూస్తే ఫోన్ కొట్టు నూరు వచ్చ పోలీసు కారు. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మరల ఆపదలో వాదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. అగ్ని ప్రమాదం జరిగితే 101 నంబరు, రోడ్డు ప్రమాదం జరిగితే 108 నంబరు, పసిపిల్లల వేధిస్తే 1098, మహిళలను బాధ పెడితే 1091. 100 నంబరు మీరు తెలుసుకోండి అందరూ. అందరూ గుర్తుంచుకోండి 100 నంబరు, మరల ఆపదలో వాదుకునే ఫోన్ నంబరు. పగలైనా రాత్రైనా 100 నంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఫోన్లు పట్టుకుంటారు, మీతో ఫోన్ చేసి ఏదో అంటే మనిషికి జనరల్ గా ఏంది డబ్బు అంటే గ్రీడీ ఉంటుంది. అంటే మీకు ₹1,00,000 లాటరీ వచ్చిందంటే ఏమనుకుంటారు, ఆటోమేటిక్ గా మనిషికి ఆశ పుడుతుంది కదా. ఒక్క ₹1,000 పంపితే మీకు 1000 కదా కడదామని కట్టేస్తారు. కట్టినాక ఏమైతుంది, ఇక 1000 నుండి వెనుకకు రాలేడు పాపం. ఇంకొక 2000 కడితే మీకు వెంటనే మీకు క్రెడిట్ అయితే GST అది ఇది అని చెప్తారు, పడతాయని చెప్తాడు. లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ తెస్తే ఆ స్కీమ్ కు సంబంధించిన విషయాలు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, నేను సెక్రటేరియట్ నుండి మాట్లాడుతున్నాను చెప్తా. అంటే మనిషికి అప్పుడున్న సీజన్ బట్టి వాళ్ళు మనిషిని ఏం చేస్తారంటే ఆశ పుట్టిస్తారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా. అంటే ఆశ అంటే అత్యాశ కాకుండా అవసరం ఉంటుంది పాపం. అంటే అందరు మధ్యతరగతి లేదు. ఇంకోటి అమ్మాయిలు లేడీస్ ఏంటంటే మీ వ్యక్తిగత ఫోటోలు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ మిస్ కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీరు నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున మేము విన్నవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుందని తెలిసినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే చాలా మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే మోసపోయో అదో ఏదో వేరే రీజన్స్తోని అంటే వాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడము అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు. తెలియక మనం ఏం చేస్తాం, కొట్టామన్నట్టు. అయితే సరే మనం ఇక్కడ ఏమన్నా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్ అంటే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసినాము. దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం ఫస్ట్. అన్నిటికంటే ముందు ఏంటంటే మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము. మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతో కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్పాలనుకునేది ఏంటంటే జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెంట్గా విస్తరిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది. మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్గా కనిపించినా ఏదైనా ఇర్రెగ్యులర్గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది. రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైంకు తినకుండా పక్కన ఉంటున్నాడు అంటే ఏమైనట్టు ఏదో తప్పు జరుగుతున్నట్టు. అది ఏదైనా కావచ్చు, ఏదైనా వేరే ఏదైనా అఫేర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా లవ్ అఫేరో లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఉండాల్సింది జరగదు అన్నట్టు కదా. సో అతను ఒక్కడే ఉంటాడు, అందరితో కలిసి ఉండేటోడు, ఎక్కువ మాట్లాడు అంటే అర్థమైంది అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు. అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా చెప్పాలో తెలియక అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు, అది లాస్ట్కి ఏమవుతుంది
సూసైడ్గా మారుతుంది. సో మనం పిల్లలను, మీ పిల్లలు కానీ యూత్లో ముఖ్యంగా యూత్ని గమనిస్తూ ఉండాలి. పేరెంట్స్ అయితే పేరెంట్స్, ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు, అంటే పేరెంట్సే కాదు అన్నదమ్ములు, అన్న అట్లా ఉంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా, అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడంటే ఏమైనట్టు, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు, బానిస కావచ్చు, లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా పెట్టి నష్టపోవచ్చు. సో మనము అంటే అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. సో ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత వివరాలు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ ఎవరికి చెప్పద్దు. ఓకేనా? సో ఉన్నాయి కదా సెల్ ఫోన్స్, అంటే కొంచెం సరే ఇప్పుడు కంటెంట్ మొబైల్స్ వాడడం వల్ల మనకు అంటే బాగా కంటెంట్ అందుబాటులో ఉంటుంది. సో పిల్లలకు ఆ మొబైల్స్ ఎక్కువ అందుబాటులో ఉండకుండా వాళ్ళ హ్యాబిట్, అంటే వాళ్ళ ప్యాటర్న్స్ మనం గమనిస్తూ ఉండాలి. ఓకేనా? ఫోన్లలో ఏమన్నా కొంచెం ఎక్కువసేపు వాళ్ళు స్పెండ్ చేసినా మనం చూసి వాళ్ళని కొంచెం ఇనిషియల్ స్టేజ్లోనే ఆపగలిగితే మనము కొన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్స్లో ఇదొకటి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోగానే జనరల్గా ఏం చేస్తారు, మీరు అందరూ ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వస్తారు కదా. అయితే పోలీస్ స్టేషన్కి రావద్దు. ఫస్ట్ 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. చేస్తే ఏమైందంటే ఆ పోయిన డబ్బులు అట్లా ఆగిపోతాయి. మనం స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలిసి ఎవరితోనో ఫోన్ చేయించుకుని ఇదంతా అవసరం లేదు. 1930లో మీరు ఫోన్ చేయగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు, ఆ అమౌంట్ తీసుకోలేడు. ఫస్ట్ స్టేషన్కి రావడం కాదు, ఎక్కడ ఏం చేయాలి, 1930కి ఒక ఫోన్ కాల్ అంతే. మీ అమౌంట్ ఉన్నట్టు ఇంటాక్ట్గా ఉండిపోతుంది. వాడు చీటింగ్ చేసినా అనుకున్నప్పటికీ వాడు మీ డబ్బును ₹1 కూడా తీసుకోలేడు. అర్థమైందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టక్కున 1 అవర్లో షిఫ్ట్ చేయకపోతే అతను చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐసీయూలో పెడతారు, ఆక్సిజన్ పెడతారు కదా. ఇది కూడా అంతే, 1 అవర్ లోపల ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ డబ్బులు పోయిన వెంటనే 1930కు రిపోర్ట్ చేయాలి. ప్రతి ఇంట్లో అవసరమైతే గోడకు రాసుకోండి. ఓకేనా? సైబర్ ఫ్రాడ్ జరిగిందంటే 1930కు ఫోన్ చేస్తే మీ డబ్బులు సేఫ్. ₹1 కూడా అవతల వ్యక్తి, ఆ మోసగాడు ముట్టుకోలేడు. ఓకేనా? సరే, ఈ ప్రోగ్రాంకి హాజరైన అందరికీ మరి ముఖ్య అతిథి